సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని కొందరు ఏ స్థాయికైనా దిగజారిపోతున్నారు. తాజాగా దుబాయ్లో ఉంటున్న ఒక తెలుగు యువతి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్ క్రికెట్ దిగ్గజం కోట్ల మంది అభిమానులు ఉన్న విరాట్ కోహ్లీపై ఆమె చేసిన ఆరోపణలు వింటే పబ్లిసిటీ కోసం ఇంత నీచానికి ఒడిగడతారా అని ఎవరికైనా అనిపించకమానదు. గతంలో పాత బస్తీలో ఉంటూ దుబాయ్ వెళ్లిన ఈ యువతి విరాట్ కోహ్లీ బిడ్డను కడుపులో మోస్తున్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. విచిత్రం ఏంటంటే తన కడుపు దగ్గర వ్యాక్స్ లాంటిది ఏమీ పెట్టుకోలేదని, ఇది నిజమైన ప్రెగ్నెన్సీ అని చూపిస్తూ ఆమె చేసిన విన్యాసాలు చూస్తుంటే అటెన్షన్ కోసం ఆమె ఎంతలా ఆరాటపడుతుందో అర్థమవుతోంది. ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఎస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఎస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. ఈ వీడియో గతంలోనూ బిగ్ బాస్ షోకి గెస్ట్ గా వచ్చి హల్చల్ చేసిన ఈమెకు వివాదాలు కొత్తేమీ కాదు. ఈ వీడియో పెడితే తనను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తారని ఆమెకు ముందే తెలుసు. అంటే తిట్టినా పర్వాలేదు కానీ తన గురించి చర్చ జరగాలి అనే నెగిటివ్ పబ్లిసిటీని ఆమె ఆశ్రయించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఎక్కడో దుబాయ్లో ఉంటూ క్రికెట్ దిగ్గజం కోహ్లీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయడంపై ఆయన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఫస్ట్ ఇదే చెప్పాలంటే పెద్ద హాయ్ చెప్పండి. మమ్మీ పేరు ఎం సునీత. ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనేది నేను దుబాయ్ నుంచి వచ్చిన సార్ కేవలం మీకోసమే. అక్కడ వర్క్ చేయండి, ఇక్కడ వర్క్ చేయండి, 24 hours లైవ్ అయితే నడుస్తుంది. సుమన్ గారు అండ్ ఇమాన్యుల్ సార్ ఎంత హైప్ క్రియేట్ చేస్తున్నారంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ లా ఉంది. ఇట్లా ఆడండి సోనన్న, అంతే. ఇంతకు మించి ఒక్క సెకండ్ కి మీరు తగ్గేదే లేదు. లెవెల్ ఫ్యాన్ గీతాంజలి ఫస్ట్ ఇదే చెప్పాలంటే పెద్ద హాయ్ చెప్పండి. మమ్మీ పేరు ఎం సునీత. ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనేది నేను దుబాయ్ నుంచి వచ్చిన సార్ కేవలం మీకోసమే. అక్కడ వర్క్ చేయండి, ఇక్కడ వర్క్ చేయండి, 24 hours లైవ్ అయితే నడుస్తుంది. సుమన్ గారు అండ్ ఇమాన్యుల్ సార్ ఎంత హైప్ క్రియేట్ చేస్తున్నారంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ లా ఉంది. ఇట్లా ఆడండి సోనన్న, అంతే. ఇంతకు మించి ఒక్క సెకండ్ కి మీరు తగ్గేదే. సీన్ కట్ చేస్తే అసలు కోహ్లీకి ఈమెకు సంబంధం ఏంటి? కనీసం ఒక ఫోటో కానీ ఆధారం కానీ లేకుండా కేవలం నోటి మాటతో ఇంతటి ఆరోపణలు చేయడం వెనుక ఉన్నది కేవలం చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు వాడుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ప్రెసోన సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని, అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియా మాధ్యమంలో ఫేమస్ అవ్వడానికి ఏ పనులు పడితే అవి చేస్తూ ఉన్నారు. అందుకే ఇది పిచ్చికి ఒక పరాకాష్ఠగా మారిందంటూ కూడా ఈ యొక్క సంఘటన అయితే చెప్తున్నట్టుగా ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు భారత క్రికెటర్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు, క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి సంబంధించి బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడంటూ కూడా ఓ తెలుగు యువతి చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ యువతి గతంలో కూడా బిగ్ బాస్ షోకి వచ్చి నేను దుబాయ్ నుంచి వచ్చాను, ప్రత్యేకంగా మీకోసమే వచ్చాను, ఇలాంటి మాటలన్నీ చెప్తూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే గురైంది. ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లీ బిడ్డ నా కడుపులో ఉన్నాడు అంటూ చేస్తున్నటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో పూర్తిగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అసలు ఇక్కడ దేశంలో ఉండట్లేదు, ఎక్కడో లండన్లో ఉంటా ఉన్నాడు. అలాంటి పర్సన్ను ఎప్పుడు కలిసారు, ఏంటి అసలు ఇదంతా ఏంది? ఒక
సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడం కోసము ఆ క్రికెటర్స్ కావచ్చు లేకపోతే సెలబ్రిటీస్ యొక్క జీవితాలను ఎందుకు ఇలా రోడ్డు మీదకి లాగడం అంటూ కూడా అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే పూర్తిగా యువతి పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకంగా ఇది మీరు నమ్మకపోతే నా యొక్క టమ్మిని అంటే నా యొక్క కడుపును చూడొచ్చు అంటూ కూడా ఆవిడ తన ఆ కడుపును చూస్తూ వీడియోలో చిత్రీకరించినటువంటి విధానం అంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదంతా ఫేక్ అంటూ కూడా క్రికెట్ అభిమానులు చెప్పుకొస్తూ ఉన్నారు. మరొక పక్క విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ ఆ యువతి మాత్రం ఇదంతా తప్పు కాదు, ఇదంతా నిజము, మొదట తనకు ఒక బైట్ ఇచ్చాడు, లవ్ బైట్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ అంటే ఎవరు నమ్మలేదు, నన్ను అప్పుడు ట్రోల్ చేశారు, కానీ ఇప్పుడు ఏకంగా నేను విరాట్ కోహ్లీ బిడ్డనే నా కడుపులో మోస్తా ఉన్నానంటూ కూడా ఆ యువతి చేసినటువంటి వీడియో అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ యొక్క వీడియోలు వైరల్ అవ్వడం కోసము ఇతరుల జీవితాలను నాశనం చేసేటువంటి అంటే ఆ యొక్క ఆలోచన కూడా మీకు రాకూడదు, అదంతా తప్పు అన్నట్టుగా అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క వీడియో పెడితే అది చాలా వరకు చాలామందికి పబ్లిసిటీ అయ్యి రీచ్ అవ్వడము, ఆ వీడియోస్ మిగతా వీడియోస్ కూడా చూస్తారు అనేటువంటి ఆలోచనతోటే సదరు యువతి ఈ యొక్క వీడియో తీసినట్లుగా అయితే అటు చాలామంది నెటిజన్స్ మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరొక పక్క ఇలాంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు చేసే అటువంటి వాళ్ళని అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఇలాంటి వీడియోలు తీసేటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా మరొక పక్క నెటిజన్స్ అయితే పోలీసులను కోరుతా ఉన్నారు. ప్రసూన విజయ్, మరి ఆమెపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కూడా ఆ యువతి చేసిన వీడియోలు ఉన్నాయి కాబట్టి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? ఎస్, ఖచ్చితంగా తీసుకోవాలనే చెప్తా ఉన్నారు ప్రసూన. ఇటు క్రికెట్ అభిమానులు కావచ్చు లేకపోతే విరాట్ కోహ్లీ అభిమానులు కావచ్చు, ఈవెన్ నెటిజన్స్ కూడా. ఎందుకంటే ఈరోజు ఈ విరాట్ కోహ్లీ పైన ఇలాంటి రూమర్స్ వచ్చాయి, ఇలాంటి వార్తలు ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, రేపు ఇంకొకళ్ళ మీద కూడా చేస్తారు. సో అలాంటి ఆలోచన కూడా ఎవరు చేయకూడదు, అలాంటి చర్యలు ఎవరు చేయకూడదు. అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే కనుక మరొకసారి ఇవి రిపీట్ కాకుండా ఉంటాయంటూ కూడా నెటిజన్ చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా సుమోటోగా కేసు నమోదు చేస్తేనే వాళ్ళకి తగిన శాస్తి చేసినట్టుగా ఉంటుందంటూ అటు విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి మనకి. ప్రసూన, ఇప్పటివరకు దీనికి సంబంధించి అటు విరాట్ కోహ్లీకి ఈ వీడియో వెళ్ళుంటుందంటారా? ఏమైనా రియాక్ట్ అవ్వడం జరిగిందంటారా? ఎస్, అలాంటిది ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవిగా వాళ్ళు చూస్తూ ఉంటారు, చిన్న ఇష్యూస్గా వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి. సో ఆల్రెడీ ఆయన అనుష్క శర్మని పెళ్లి చేసుకోవడము, వాళ్ళిద్దరికి ఒక పాప ఉండడము, ఇదంతా ఆయన చాలా పీస్ఫుల్గా ఆయన లైఫ్ ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఆయన లైఫ్ ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు, లీడ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వార్తలు, అనవసరమైనటువంటి వీడియోలు ఇవన్నీ చేస్తూ ఉన్నారంటూ ఆయన అభిమానులు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇటు క్రికెట్కు సంబంధించినటువంటి ఆ యొక్క నిపుణులు కూడా ఒక ప్లేయర్ పైన ఇలాంటి అనవసరపు వార్తలు క్రియేట్ చేయడం వల్ల, అనవసరపు రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ ప్లేయర్కు సంబంధించి ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆయన పర్ఫార్మెన్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉందంటూ కూడా క్రికెట్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇంతవరకు విరాట్ కోహ్లీ మాత్రం దీనిపైన ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకంటే ఆయన దృష్టికి బహుశా ఇది వెళ్ళుండకపోవచ్చు. సో కేవలం ఒక తెలుగు యువతి చేసినటువంటి ఈ యొక్క వీడియో కారణంగా సో యావత్ తెలుగు ప్రజానీకానికి కూడా కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా అంటూ కూడా అటు క్రికెట్ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ యువతి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకొని అసలు ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలంటూ క్రికెట్ అభిమానులు అయితే కోరుకుంటా ఉన్నారు. ప్రసూన, మరి విరాట్ కోహ్లీ అభిమానులు కానీ ఎవరైనా ఆయన ఫ్యాన్స్ కానీ కంప్లైంట్ ఫైల్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఎస్, ఖచ్చితంగా కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాలి ప్రసూన. ఎందుకంటే సో గతంలో చూసుకోవచ్చు ఐపీఎల్ మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ గత 18 సంవత్సరాలుగా కూడా ఓటమిని చవి చూస్తూ వచ్చి రీసెంట్గా లాస్ట్ ఆర్సీబీకి సంబంధించినటువంటి టీంకి ఎటకేలకు గెలుపునైతే అందించారని చెప్పాలి. సో తదనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి పైన విరాట్ కోహ్లీ అభిమానులు అయితే ఖచ్చితంగా కంప్లైంట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా.
ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఎస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఎస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. ఈ వీడియోతో నేను